Dear learners, my name is B. Satyavar Prasad. I have been English language trainer besides being a communication skills trainer for 15 years. I am delighted to make this video to reach out to learning community. ఈ వీడియోస్ని తయారు చేయడానికి కారణం ఏంటంటే ముఖ్యంగా తెలుగు మీడియం స్టూడెంట్స్కి రీచ్ అవ్వాలని. అంతేకాదు ఎవరికైతే ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ నేర్చుకోవడం చాలా కష్టంగా ఉంటుందో అలాంటి వాళ్ళకు కూడా ఈ వీడియో రీచ్ అవుతుంది. మన ఛానల్లో ఫస్ట్ 3 వీడియోస్ మాత్రమే తెలుగులో ఉంటాయండి. తర్వాత మాత్రం we make videos from English to English. Many of us are familiar with English language, but a few people can speak English fluently and accurately. Why is this? We are non-native speakers of English. మనం ఇంగ్లీష్లో డెవలప్ అవ్వాలని అనుకుంటే ముఖ్యంగా 3 విషయాల మీద మనం ఫోకస్ చేయాలి. 3 విషయాల మీద మనం పట్టు సాధించాలి. 3 విషయాల మీద మనం పట్టు సాధిస్తే 4 స్కిల్స్ మనకు వస్తాయి. ఆ 3 విషయాలు ఏంటంటే వొకాబులరీ, గ్రామర్ అండ్ ప్రొనౌన్సియేషన్. ఈ 3 మీద పట్టు సాధించడం వల్ల లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్ అండ్ రైటింగ్ అనే 4 లాంగ్వేజ్ స్కిల్స్ మీకు బాగా డెవలప్ అవుతాయి అన్నమాట. నేను గమనించింది ఏంటంటే క్యూరియాసిటీ, కమిట్మెంట్, ప్యాషన్ ఉన్న లెర్నర్స్కి వచ్చే ముఖ్యమైన ప్రాబ్లం ఏంటి అంటే ఇంగ్లీష్ నేర్చుకోవడం ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఏ టాపిక్తో స్టార్ట్ చేయాలని. స్పీకింగ్ యాజ్ అన్ ఎక్స్పీరియన్స్డ్ ట్రైనర్ మీకు నేను ఒక సజెషన్ ఇస్తున్నాను. అయితే మీరు పార్ట్స్ ఆఫ్ స్పీచ్తోనైనా స్టార్ట్ చేయండి, లేదు అంటే సెంటెన్స్ కన్స్ట్రక్షన్ అనేతోనే స్టార్ట్ చేయండి. ఈ రెండిట్లో ఏది ఇంపార్టెంట్ అంటే మనకు 2 ఇంపార్టెంటే. బోత్ ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఈ వీడియోలో అయితే మాత్రం మీకు సెంటెన్స్ కన్స్ట్రక్షన్తోనే స్టార్ట్ చేస్తాను. ఈ వీడియోలో మీరు నేర్చుకునేవి 3 విషయాలు. 1 డెఫినిషన్ ఆఫ్ ఎ సెంటెన్స్, 2 కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్, 3 పార్ట్స్ ఆఫ్ సెంటెన్సెస్. నో బిగ్ డీల్. ఇది చాలా సింపుల్ వీడియో, కానీ లాస్ట్ వరకు చూడండి. మీకు అర్థం కాకపోతే మరొకసారి పాజ్ చేస్తూ ఒక చిన్న నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. అదే నేను మీకు ఇచ్చే సజెషన్. ఫర్దర్గా మనం చాలా వీడియోస్ తయారు చేస్తాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. లెట్స్ అబ్జర్వ్ సెంటెన్స్. ఈజ్ ఇట్ ఎ సెంటెన్స్? ఎస్, యూర్ రైట్. ఇట్స్ నాట్ ఎ సెంటెన్స్ బికాజ్ వీ హ్యావెంట్ అరేంజ్డ్ ద వర్డ్స్ గ్రామాటికలీ. ఒక సెంటెన్స్ తయారు చేయాలంటే కొన్ని రూల్స్ ఉంటాయి. సబ్జెక్టు, వెర్బ్, ఆబ్జెక్ట్, సబ్జెక్టు, వెర్బ్, కాంప్లిమెంట్. ఇప్పుడు ఇవే వర్డ్స్తో మనం ఒక సెంటెన్స్ తయారు చేద్దాం. మై ఫ్రెండ్ రైట్స్ బ్లాగ్స్. నౌ వీ హ్యావ్ మేడ్ ఎ సెంటెన్స్ ఇన్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. నౌ ద స్ట్రక్చర్ ఆఫ్ ద సెంటెన్స్ ఇస్ సబ్జెక్ట్, వర్బ్ అండ్ ఆబ్జెక్ట్. మనకి ఏమర్థమైంది? ఏ సెంటెన్స్ ఇస్ అ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ దట్ గివ్స్ అ కంప్లీట్ మీనింగ్. Can you identify the 2 main components in the given sentence? The sentence has 2 main components, subject and verb. ఇక్కడ మీకు నేను తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తున్నాను. ఒకసారి 2 సెంటెన్సెస్ బాగా పరిశీలిద్దాం. ఇన్ ద ఫస్ట్ సెంటెన్స్ మై ఫ్రెండ్ అనే వర్డ్ ఉంది కదండి. మై ఫ్రెండ్ అనే వర్డ్ సబ్జెక్ట్, రైట్స్ అనేది వెర్బ్. అలాగే సెకండ్ సెంటెన్స్లో ఎలిఫెంట్స్ అనే సబ్జెక్టు, ట్రంపెట్ అనేది వెర్బ్. Even though there are 2 words in the second sentence, it gives complete meaning and it becomes a sentence. సాధారణంగా మనకు 2 సెంటెన్స్ స్ట్రక్చర్స్ చాలా ఇంపార్టెంట్, సబ్జెక్ట్, వెర్బ్ అండ్ ఆబ్జెక్ట్. ఇంకా రెండో చూసుకుంటే సబ్జెక్ట్, వెర్బ్ అండ్ కాంప్లిమెంట్. కొన్ని సెంటెన్సెస్లో ఓన్లీ సబ్జెక్ట్, వెర్బ్ మాత్రమే ఉండొచ్చు. ఇక్కడ మీరు చూస్తున్న రెండో సెంటెన్స్ లాగా అనమాట. ఎలిఫెంట్స్, ట్రంపెట్. ఎలిఫెంట్స్ సబ్జెక్ట్, ట్రంపెట్ వెర్బ్. Hope you have understood. Let's take a look at another sentence structure. Subject, verb and complement. A first sentence lo, the ancient building, subject, has remained, verb, intact, adjective. The ancient building has remained intact. Intact అంటే చెక్కు చెదరకుండా ఉండడం. అది మనం ఆ ఏన్షియంట్ బిల్డింగ్ ఇచ్చే కాంప్లిమెంట్. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ కాంప్లిమెంట్ పార్ట్లో యాడ్జెక్టివ్ కానీ నౌన్ కానీ ఉండొచ్చు. యాడ్జెక్టివ్ అయితే చాలా ఇంపార్టెంట్ వర్డ్ మనం కాంప్లిమెంట్ ఇచ్చేటప్పుడు. సిమిలర్లీ మనం 2 సెంటెన్స్ కూడా చూద్దాం రండి. ద మ్యాన్ ఇన్ ఇండియన్ ట్రెడిషనల్ కాస్ట్యూమ్ లుక్స్ ఎలిగెంట్. ఎలిగెంట్ అంటే అట్రాక్టివ్గా, గ్రేస్ఫుల్గా ఉండడం అనమాట. అంటే ఆ మ్యాన్కి మనం ఇచ్చే కాంప్లిమెంట్. అంటే ఆ వ్యక్తి భారతీయ సాంప్రదాయ దుస్తుల్లో చాలా ఎలిగెంట్గా ఉన్నాడు. ఎలిగెంట్ అంటే గ్రేస్ఫుల్ అండ్ అట్రాక్టివ్. ఫస్ట్ పాయింట్ అయిన సెంటెన్స్ డెఫినేషన్ గురించి తెలుసుకున్నారు కదా. ఇప్పుడు కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ గురించి తెలుసుకుందాం. దెర్ ఆర్ 4 కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఇన్ ఇంగ్లీష్: అసర్టివ్, ఇంట్రాగేటివ్, ఇంపెరేటివ్ అండ్ ఎక్స్క్లమేటరీ. లెట్స్ టేక్ ఎ లుక్ ఎట్ అ ఫ్యూ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్. హియర్ ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ అండర్స్టాండ్ ద ఎగ్జాంపుల్స్ కంప్లీట్లీ.
An assertive sentence makes a statement and ends with full stop or period. అంటే ఫుల్ స్టాప్ అన్న పీరియడ్ అన్న ఒకటే మీనింగ్ అండి. An interrogative sentence asks a question and ends with a question mark. Imperative sentences give suggestions, commands, and make requests. They also end with a period or full stop. అయితే ఈ సెంటెన్స్లో మనకు సబ్జెక్ట్ అనేది ఉంటుంది. ఇక్కడ యూ అనేది సబ్జెక్ట్, కానీ ఈ సెంటెన్స్ని మనం సబ్జెక్ట్ లేకుండానే మాట్లాడుతాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్ సెంటెన్స్ చూసినట్టయితే స్టే కాన్ఫిడెంట్ మీనింగ్ ఏంటి? యూ స్టే కాన్ఫిడెంట్. అక్కడ యూ అనే సబ్జెక్ట్ ఉంది. అంటే కమెంట్స్ ఇవ్వడం, సజెషన్స్ ఇవ్వడం, అలాగే రిక్వెస్ట్ చేయడం, ఇవన్నీ మన ఎదురుగా ఉన్న వాళ్ళతోటే చేస్తాం కాబట్టి ప్రత్యేకంగా మనం యూ అని అనాల్సిన అవసరం లేదు. ఇది చాలా ఈజీ సెంటెన్స్ స్ట్రక్చర్. ఓన్లీ వెర్బ్స్ తెలిస్తే చాలు సెంటెన్స్ని ఈజీగా కన్స్ట్రక్ట్ చేయొచ్చు. Exclamatory sentences express sudden feelings and end with an exclamatory mark. అంటే మన ఎక్స్ప్రెషన్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగులో చెప్పాలంటే ఒకసారి ఫస్ట్ సెంటెన్స్ చూడండి. వాట్ ఏ ప్లెజెంట్ డే ఇట్ ఈస్. ఈరోజు ఎంత ప్రశాంతంగా ఉందో. అంటే ఇక్కడ మనం ఎక్స్ప్రెషన్ని హైలైట్ చేసాం అన్నమాట. ఇదే విషయాన్ని మనం అసర్టివ్ సెంటెన్స్లో చెప్పాలనుకుంటే ఈరోజు చాలా ప్రశాంతంగా ఉంది, ఇట్ ఈస్ ఎ ప్లెజెంట్ డే అంటే సరిపోతుంది. అయితే చూసారు కదా ఈ 4 kinds of sentencesని. మీకోసం ఈ చిన్న ఎక్సర్సైజ్ అండ్ కీ ఈజ్ ఆల్సో ప్రొవైడెడ్. ఇంతవరకు డెఫినిషన్ అలాగే 4 kinds of sentences గురించి తెలుసుకున్నారు కదా. ఇప్పుడు మనం ద 2 main parts of a sentence గురించి కూడా తెలుసుకుందాం. Firstly, let me tell you something about the subject. The subject is a person or a thing that we speak about. మనం దేని గురించి అయితే మాట్లాడతామో అదే సబ్జెక్ట్. ఇక రెండో పార్ట్ చూసుకుంటే ప్రిడికేట్. ప్రిడికేట్ గివ్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద సబ్జెక్ట్. ఇంకో విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, వెర్బ్ అనేది ఈ ప్రిడికేట్ పార్ట్లోనే ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్ చూడండి. మై ఫ్రెండ్ స్టడీడ్ ఎట్ అ వరల్డ్ క్లాస్ యూనివర్సిటీ. సబ్జెక్ట్ ఏంటి? మై ఫ్రెండ్. అది రెడ్లో పెట్టాను చూడండి. స్టడీడ్ ఎట్ ఎ వరల్డ్ క్లాస్ యూనివర్సిటీ అనేది ప్రిడికేట్. అంటే మా ఫ్రెండ్ గురించి ఏం చెప్తున్నానంటే స్టడీడ్ ఎట్ ఎ వరల్డ్ క్లాస్ యూనివర్సిటీ అని చెప్పాను. అయితే ఈ సెంటెన్స్ని మై ఫ్రెండ్ అనే వర్డ్ లేకుండా చెప్పినా, స్టడీడ్ ఎట్ ఎ వరల్డ్ క్లాస్ యూనివర్సిటీ అనేది లేకుండా చెప్పినా సరే మనకు మీనింగ్ రాదు. సో మనకు కంప్లీట్ మీనింగ్ రావాలి అంటే సబ్జెక్టు ప్రిడికేటు రెండు ఉండాలన్నమాట. ద లోకల్ పీపుల్ హర్డ్ ద డ్రైవర్ గ్రోనింగ్. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే లోకల్ పీపుల్. లోకల్ పీపుల్ ఏం చేశారు? విన్నారు. ఏం విన్నారు? డ్రైవర్ బాధతో అరవడం విన్నారు. అంటే ఇక్కడ డ్రైవర్కి యాక్సిడెంట్ జరిగింది, డ్రైవర్ అరుస్తూ విన్నారు. గ్రోన్ మీన్స్ టు షౌట్ విత్ పెయిన్. మనం ముఖ్యంగా హర్ట్ అయ్యేటప్పుడు అరిచే అరుపు అన్నమాట. అయితే ఇక్కడ కొన్ని సెంటెన్సెస్ రాసాను చూడండి. కొన్ని సెంటెన్స్లో సబ్జెక్ట్ ఉండదు, కొన్ని సెంటెన్స్లో ప్రిడికేట్ ఉండదు. ఫస్ట్ సెంటెన్స్ తీసుకుంటే ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ విజిటెడ్ హిల్ స్టేషన్స్ ఇన్ ఇండియా. ఇక్కడ సబ్జెక్ట్ లేదు. ఇప్పుడు సబ్జెక్ట్ పెట్టి చూద్దాం. ఇప్పుడు మీనింగ్ వచ్చింది కదా. మనం ఊటీ గురించి చెప్తున్నాం. ఇక్కడ ఊటీ కాకపోతే మీరు ఏదైనా సరే పెట్టుకోవచ్చు. కొడైకెనాల్, అరకు, అది మీ ఇష్టం. అబ్జర్వ్ ద రెస్ట్ ఆఫ్ ద సెంటెన్సెస్ అండ్ ఫైండ్ ద డిఫరెన్స్. అంటే ఒక సెంటెన్స్లో 2 main parts ఉంటే మీనింగ్ ఎలా వస్తుంది, ఆ 2 main partsలో ఏ ఒక్క పార్ట్ లేకపోయినా సరే మీనింగ్ ఎలా రాదు అనేది ఖచ్చితంగా గమనించాలి. అదే మీ ప్రాక్టీస్. సెంటెన్స్ కన్స్ట్రక్షన్ నేర్చుకుని ఎక్సర్సైజ్ చేశారు కదా. యూ హ్యావ్ గెయిన్డ్ ఎలిమెంటరీ నాలెడ్జ్ అబౌట్ ద సెంటెన్స్ స్ట్రక్చర్. నౌ ఇట్స్ టైమ్ టు రీక్యాప్ ద మెయిన్ పాయింట్స్. రీడ్ ద ఇన్ఫర్మేషన్ అండ్ కీప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఇన్ యువర్ మైండ్. I'm going to end the video by saying a couple of benefits. You'll get a lot of benefits by possessing the knowledge of constructing flawless sentences. The knowledge of making flawless sentences boosts your confidence, and this knowledge is very useful in competitive examinations. The ability to find the idea helps you
comprehend the complicated texts. So, my dear learners, strengthen your roots by learning sentence construction and parts of speech. Thank you for watching.